గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నగోద అఫీషియల్. నేను ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటం అయితే ఫస్ట్ టైం. సో ఏదైనా తప్పు మాట్లాడినా ఇగ్నోర్ చేసి క్షమించేసేయండి. సరౌండింగ్స్లో వస్తున్న సౌండ్ అంతా ఇగ్నోర్ చేయండి. రేపు మా అన్నయ్య బర్త్డే. తన లాస్ట్ బర్త్డేకి అయితే నేను ఒక చిన్ని గిఫ్ట్స్ ఇచ్చి అయితే హ్యాపీ చేశాను. కానీ వీడియో రికార్డింగ్ చేయటం మర్చిపోయాను. ఈ ఇయర్కి వచ్చేసరికి నాకు యూట్యూబ్ ఉంది అండ్ నా మెమరీస్ అందులో సేవ్ చేసుకోవాలి. ఇంకొంచెం పెద్దగా సర్ప్రైజ్ చేద్దాం మా అన్నయ్యకి. సో ఇదంతా ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను, మీరు కూడా తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఓకే, మన వీడియోని డెకరేషన్తో స్టార్ట్ చేద్దాం. మీకు వీడియో లాగ్ అనిపిస్తే 1.5 స్పీడ్లో అయితే చూడండి. ఇప్పుడు నేను మా ఇంటి బయటకు అయితే వచ్చాను, అందరూ పడుకుంటున్నారు. సో ఇదైతే నేను చూస్ చేసుకున్న ప్లేస్, మా ఇంటి వెదురు. ఇప్పుడు ఇక్కడే నేను డెకరేషన్ చేయబోతున్నాను. ఎగ్జాక్ట్గా 11కి మా అన్నయ్యని ఎలా బయటకు పంపించానంటే వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఫోన్ చేశాను. అంటే ఎవరైతే 12కి కేక్ కట్ చేపిస్తామన్నారో వాళ్ళకి కాల్ చేసి అయితే చెప్పాను, ఇలా నేను ప్లాన్ చేసుకుంటున్నాను, మీకు కుదిరితే మా అన్నయ్యని 11 కల్లా బయటకు తీసుకెళ్ళిపోండి, నేను ఇలా డెకరేషన్ చేసుకోవాలని చెప్పి వాళ్ళైతే కాల్ చేయటం వల్ల మా అన్నయ్య బయటకు అయితే వెళ్ళిపోయారు. ఈ ప్లేస్లో మేమైతే బట్టలు ఆరేసుకుంటాం, అందుకని చెప్పి అడ్డుగున్న దారాలన్నీ పైకి లాగేసి ప్లాస్టర్తో అయితే పేస్ట్ చేసేసాను. ఇవైతే నేను క్రాఫ్ట్ చేశాను. ఇది నేను షార్ట్ వీడియో కింద మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే చూడండి. నేను మా అన్నయ్యకి చేద్దాం అనుకున్న సర్ప్రైజ్లో ప్లాన్స్ అన్నీ నావే, కానీ ఎగ్జిక్యూట్ అవ్వటానికి రీజన్స్ అయితే వేరే వాళ్ళు ఉన్నారు. అందులో ఒకళ్ళైతే నా బెస్ట్ ఫ్రెండ్. నేనేమైతే గిఫ్ట్స్ ఇద్దాం అనుకున్నానో వాడైతే వెళ్ళి అవన్నీ తీసుకొని అయితే వచ్చాడు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరంటే మా అన్నయ్య వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక అన్నయ్యకి అయితే కాల్ చేసి చెప్పాను, ఇలా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను అన్న అని. ఇంకా అన్నయ్య ఏం చేశారంటే మా అన్నయ్యని 11 కల్లా బయటకు తీసుకెళ్లారు. దానివల్ల ఏంటంటే మనం ఇద్దాం అనుకున్న సర్ప్రైజ్ కూడా సక్సెస్ అయ్యింది. అయితే మన హాఫ్ డెకరేషన్ అయితే అయిపోయింది. సో బెలూన్స్ ఉన్నాయి, బెలూన్స్తో కూడా లైట్గా డెకరేషన్ చేసేద్దాం. సో ఇవే మన బెలూన్స్, ఈ కొన్నిటితో ఒక చిన్న డెకరేషన్ అయితే చేసేద్దాం. సో మన ఫస్ట్ బెలూన్. నాకైతే భయం వేస్తుంది ఊరితే ఆడ పగిలిపోద్దని, అందుకే చిన్ని బెలూన్స్ అయితే ఊరుతున్నా. సో ఇదే లాస్ట్ బెలూన్. నేనైతే కొన్ని బెలూన్స్ అయితే ఇచ్చాను, అంటే ఇక్కడ ఎక్కువ అవైలబుల్ లేవంట, ఉన్నవైతే ఇవే ఈ కొన్నే మన బెలూన్స్. సో ఈ కొన్నిటితో మనం ఇప్పుడు డెకరేషన్ చేద్దాం. సో ఇప్పుడైతే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఉంది కదా, ఈ కొన్ని బెలూన్స్తో అది మొత్తం నింపేయాలి. ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ నేను డబుల్ సైడ్ ప్లాస్టర్ని పేస్ట్ చేసుకున్నాక, అంటే ఇప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది కదా, ఇవి ఎక్కడెక్కడ ప్లేస్ చేసుకుంటే బెలూన్స్ ఎక్కడెక్కడ కవర్ అవుతాయి అనేసి, అందుకని ఫస్ట్ డబుల్ సైడ్ ప్లాస్టర్ని అయితే పేస్ట్ చేసుకుంటాను. వీడియో మరీ లాగ్గా ఉందనేం అనుకోవద్దు, ఇక్కడ నేను పెడుతున్న ఎఫర్ట్స్, చేస్తున్న సర్ప్రైజెస్ అన్నీ నాకు ఒక పెద్ద మెమరీ లాగా. ఈ బ్యూటిఫుల్ మెమరీస్ని మిస్ అవ్వకూడదని చెప్పి వీడియో చేసి యూట్యూబ్లో అయితే సేవ్ చేసుకుంటున్నా. అక్కడ బెలూన్స్ పేస్ట్ చేసుకున్నా. మనకి బ్లాక్ 5 ఇంకా గోల్డ్ కలర్ 3 ఉన్నాయి. సో దాన్ని బట్టి పేస్ట్ చేసుకున్నాం. డెకరేషన్ని చూడటానికి రెడీ ఉన్నారా? సింపుల్గా ఇలా అయితే డెకోర్ చేశాను. అంటే నా దగ్గర అవైలబుల్గా ఉన్నవి చిన్నగా చేద్దాం అనుకున్నా. సో ఇలా అయితే డెకోర్ చేసుకున్నా. ఇంకా మన దగ్గర 2 బెలూన్స్ అయితే ఉన్నాయి. ఈ డెకరేషన్లో ఇంకేమైనా యాడ్ చేద్దామని చూశాను, కానీ అమ్మ అయితే ఇలా సింపుల్గా బాగుంది వద్దని చెప్పారు. ఇంకా సడన్గా మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. నితీషు హ్యాపీ బర్త్డే అన్నా. ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఎగ్జాక్ట్గా 12కి అయితే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని రమ్మని చెప్పా, కానీ 10 మినిట్స్ ముందే తీసుకొచ్చారు.
నేను కూడా టైం చూసుకోకుండా బర్త్డే బ్లాస్ట్తో అయితే మా అన్నయ్యని వెల్కమ్ చేశాను. యూట్యూబ్లో వీడియో పెడతానంటే వీళ్ళందరూ ఫేసెస్ ఇలా కవర్ చేసుకుంటున్నారు. పెద్ద ఇంట్రోవర్ట్. ఇదంతా సక్సెస్ అవ్వటానికి కారణం ఇక్కడ కేక్ పెట్టడానికి మా ఇంట్లో పెద్ద టేబుల్ అయితే లేదు, అందుకనే మేము ఒక 2 స్టూల్స్ ని కలిపి ఒక టేబుల్ లా చేసేసాం. ఐడియా బాగుంది కదా, చెప్పింది నేనే. ఇండియన్ మామ్ థింగ్స్ తెలిసిందే కదా, ఆ చైర్స్ మీద టేబుల్ కవర్ లాగా టవల్ కప్పేశారు. Happy birthday to you. సో యాక్చువల్గా నేను ఇంత సర్ప్రైజ్ ప్లాన్ చేసి మా అన్నయ్యకి గిఫ్ట్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఫర్ సపోజ్ నేను ఏమైనా మా అన్నయ్యని అడిగితే కుదిరితే ఈ నిమిషాన్ని చేసేస్తారు, లేదా నెక్స్ట్ డే అయినా ఖచ్చితంగా నేను అడిగింది తీసుకొని వస్తారు. నా పైన చాలా కేర్ అండ్ లవ్ అయితే చూపిస్తారు. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో నాకున్న లాంటి అన్న ఉంటే కనుక ఏ ఆడపిల్లైనా ముందడుగు వేయొచ్చు. ముందు క్లిప్లో మా అన్నయ్యతో అయితే వాళ్ళ ఫ్రెండ్స్ చిన్న ఫన్ లాగా అయితే చేపిస్తున్నారు. అంటే జైల్లో ఖైదీకి స్లేట్ ఇచ్చి ఫొటోస్ తీపిస్తున్నట్లు ఆ ఫ్రేమ్ పట్టుకొని ఫొటోస్ అయితే తీపిస్తున్నారు. నేనైతే మా అన్నయ్యకి ఫోటో ఫ్రేమ్ ఇంకా క్యాప్ అయితే గిఫ్ట్ గా ఇచ్చాను. నేను ఫోటో ఫ్రేమ్ ఇవ్వడానికి ఒక పెద్ద రీజనే ఉంది. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్, ఆ అన్నయ్య ఫ్రెండ్ బర్త్డేకి ఏంటంటే వేరే వాళ్ళు ఫ్రేమ్ గిఫ్ట్ గా అయితే ఇచ్చారు. ఇంకా అప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్కి ఆ గిఫ్ట్ రావటం చూసి నాకెవరికి ఫ్రేమ్ గిఫ్ట్గా ఇవ్వట్లేదని బాధపడ్డారు. అందుకే ఫస్ట్ పర్సన్ నేనే అవ్వాలని చెప్పి నేను ఇలా ఫ్రేమ్ని గిఫ్ట్గా అయితే ఇచ్చాను. మా అన్నయ్యకి ఒక గ్రీటింగ్ కూడా చేద్దాం అనుకున్నా, కానీ టైం కుదరక చేయలేదు. ఇంకా అదే ఒక చిన్న నోట్ లాగా పేపర్లో అయితే రాసిచ్చాను. ఇంకా మా అన్నయ్య గురించి చెప్పాలంటే నాకేమైనా అయితే తట్టుకోలేరు. నన్ను ముందుండి నేను చేయగలిగేలాగా నన్ను ఎంకరేజ్ చేసేది ఫస్ట్ మా అన్నయ్యే. ఇంకా మా అమ్మ కూడా నా బెస్ట్ సపోర్టర్ అని కూడా చెప్తాను. ఏదో వీడియో కోసం గొప్పలు చెప్తున్నానని అయితే కాదు, ఇవన్నీ మా అన్నయ్యలో ఉన్న క్వాలిటీస్. నేనైతే ఈ జన్మకి నాకు ద బెస్ట్ అన్న దొరికాడని అయితే అనుకుంటున్నాను. అందుకే ఈ చిన్న సర్ప్రైజ్తో అయినా మా అన్నయ్య బర్త్డేని గుర్తుండిపోయేలా చేద్దాం అనుకుంటున్నా. ఇంక ఇక్కడ మా అమ్మ మా అన్నయ్యకి బట్టలు అయితే గిఫ్ట్గా ఇస్తుంది. తల్లి తండ్రి గురువే నువ్వు, మాటలాడు దైవం నువ్వు, తనువే నాది ప్రాణం నీదిరా. ఏంటి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారని అనుకోవద్దు. వాళ్ళ ఫ్రెండ్షిప్పే అంతా. అలా ఫన్గా వాళ్ళ మూమెంట్ని అయితే క్రియేట్ చేసుకుంటారు. ముందు పెట్టరా కార్తీక్. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళిద్దరు అయితే నా ఫ్రెండ్స్. ఒకళ్ళు ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, ఇంకొకటి ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్.
ఇప్పుడు ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయినాక కేక్ అయితే కట్ చేసి ఇస్తుంది అమ్మ అందరికీ. సెలబ్రేషన్స్ అన్నీ అయ్యేపటికి ప్లేస్ అంతా ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి అయితే పడుకోవాలి. ఈ డెకరేషన్ కూడా తీసేయాలి ఇక్కడ నుంచి. ఇదైతే ఆఫ్టర్ క్లీనింగ్. ఇప్పుడు ఇది ఎలా కనిపించింది అంటే నేను వీడియో స్టార్ట్ చేయకముందు ఎంత క్లీన్గా ఉందో ఇప్పుడైతే అలా క్లీనింగ్ అంతా అయిపోయింది. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టాటా. వీడియోనైతే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దే.